నమస్తే రిషియా టీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెంకటేశ్వరుని సన్నిధిలో నితిన్ గడ్కరీ కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం. మిథున్ రెడ్డితో వైసీపీ నాయకుల ములాఖాత్, అక్రమంగా అరెస్టు చేశారని ప్రభుత్వంపై ఆగ్రహం. అర్హులందరికీ త్వరలోనే కొత్త పెన్షన్లు ఇస్తాం. 40వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బిఎస్ఎన్ఎల్ సరికొత్త ఫ్రీడమ్ ప్లాన్, ₹1తోనే అపరిమిత కాలింగ్. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పెన్షన్ల పంపిణీలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. కేంద్ర రోడ్ల జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన గాయత్రి నిలయంలో బస చేశారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు. దేశం రాష్ట్రంలో అభివృద్ధిలో ముందుకు సాగటానికి ఆ స్వామి ఆశీస్సులు అందించాలని కోరామని తెలిపారు. ఆయన వెంట టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన గాలికొదిలేసి కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకులపై కక్ష సాధించి హింసించి జైల్లో పెట్టడానికే సమయం వచ్చేస్తుందని, ఈ విషయాన్ని ప్రజలందరూ ఇప్పటికే గ్రహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. మద్యం కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తదితరులు శనివారం ములాఖాతు ద్వారా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెడ్ బుక్ సిద్ధాంతం పేరుతో ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారని, జగన్ బయటకు వస్తే భారీగా తరలి వస్తున్న జనంతో కూటమి ప్రభుత్వానికి తడిసిపోతుందని ఎద్దేవా చేశారు. 3 సార్లు ఎంపీగా పనిచేసిన మృదు స్వభావి, వివాదాల జోలికెళ్లని మిథున్ రెడ్డికి సంబంధం లేని, అసలు జరగని లిక్కర్ స్కామ్ ను ఆయనకు అంటకట్టి అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి రావటం, జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని, ఇంతకు ఇంత తిరిగి వారికి చెల్లిస్తామని హెచ్చరించారు. వారి వెంట మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ తదితరులు ఉన్నారు. ఆయన కలవటం జరిగింది. ఆయన్ని అక్రమంగా, దుర్మార్గంగా, హేయంగా అరెస్ట్ చేయటం జరిగింది. అసలు లేని లెక్కర కేసుని వాళ్ళ దాని మీద పులిమి ఆయన్ని అందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాయి. ఏమీ కూడా ఆధారాలు లేకుండా ఏదో మసిపూసి మారేడికే చేయాలనే దుర్మార్గంతో, దుస్థితితోటి ఈ అరెస్టులు చేస్తూ ఉన్నారు. 3,600 కోట్లు అన్నారు, తర్వాత ఇది అన్నారు, తర్వాత మళ్ళీ 60 కోట్లు అన్నారు. మొన్న వాళ్లే పెట్టి 11 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తే జడ్జి గారు దాన్ని మరి ఫోటో తీసి కూడా పట్టరమంటం జరిగింది. ఏ రకంగా హింసించాలని అసలు పరిపాలన గాలి కొదిలేసి ఏదైతే వాళ్ళు ఎలక్షన్ ముందు వాగ్దానాలు చేశారో అన్నిటినీ కూడా పక్కదోవ పట్టించటానికే ఎట్లాంటి కేసులన్నీ కూడా బనాయించి మరి డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది హేయమైన పని. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఎన్నో ప్రతిపక్షాలు ఉన్నాయి, ఎన్నో స్వపక్షాలు ఉన్నాయి, ఎన్నో జరిగినాయి ఎలక్షన్స్. కానీ ఈ టైప్ ఆఫ్ పద్ధతి ఎక్కడ చూడలేదు. చాలా విడ్డూరంగా ఉంది. రెడ్ బుక్ సిద్ధాంతం, మరి ఈ రకంగా అరెస్టులు చేసే కార్యక్రమం, ప్రజల్ని హింసించటం, ప్రజల్ని బాధ పెడతాం, అన్ని రకాలుగా కూడా ఏ ఒక్క మనిషిని కూడా రాష్ట్రంలో వదలకుండా హింసించే కార్యక్రమం చేస్తున్నారు. కాలాలు మారుతుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి, అంతేగాని మేమే అధికారంలో ఉంటామన్నట్టు మీరు ప్రవర్తించేటువంటి ప్రవర్తనని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈవేళ మిథున్ రెడ్డి గారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా 3 సార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి వివాదాల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి కాదు.
మన జిల్లాకు కూడా సుమారు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మన జిల్లాలో కూడా ఇన్ఛార్జిగా పనిచేశారు పార్టీ తరపుని. మరి ఆయన గురించి మీకు కూడా కొంత కాకపోతే కొంతైనా తెలుసు, ఆయన చూసున్నవాళ్ళు మీరు అందరూని. ఈ విధమైనటువంటి దౌర్జన్యంగా అతని మీద అంటే ఎవరో పార్టీకి అనుకూలంగా ఉంటే లీడర్షిప్ ఎవరు చేస్తుంటే వాళ్ళని తొక్కిపెట్టాలనేటువంటి ఉద్దేశంలోని చేస్తున్నటువంటి విధానం. అసలు లిక్కర్ కేసుకి మిథున్ రెడ్డి గారికి ఏమిటి సంబంధం? ఒక మంత్రిని అరెస్ట్ చేశారంటే, ఎక్సైజ్ మంత్రిని దీంట్లో ఇన్వాల్వ్ చేశారంటే లిక్కర్కి సంబంధించినటువంటి రిలేటెడ్ అది. ఈ లిక్కర్ వ్యాపారం అనేటువంటిది ప్రభుత్వం చేసింది తప్పితే కాంట్రాక్టులు చేసినటువంటి లిక్కర్ వ్యాపారం కాదు. ఇది ప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం చేసింది, ప్రజలకు లిక్కర్ అందించేటువంటి కార్యక్రమం చేసింది. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినటువంటి విధానం, లిక్కర్ గురించి మాట్లాడటానికి మీకు ఏ రకమైనటువంటి అర్హత ఉంది? ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డి గారిని మిలకత్ ద్వారా ఆయన కలుసుకోవడం జరిగింది. ఏదైతే మిథున్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ఉన్నారు. ఏం చేతంటే లేనటువంటి ఒక లిక్కర్ స్కామ్ని ఆంధ్ర రాష్ట్రంలో బయటికి తీసుకొచ్చి దాని వెనకాల నుండి నడిపిస్తున్నటువంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు ఒక ప్రజాప్రతినిధి మీద, ఎంతో పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారి మీద ఈ కక్షపూరిత చర్యలు ఎందుకు చేస్తున్నారని ఆలోచన చేస్తే, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి స్కిల్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయి మరి ఏదైతే ఈరోజు అబద్ధాలు ఆడి మళ్ళీ ముఖ్యమంత్రి అవడం మనందరికీ తెలుసు. మరి ఈరోజు ఉన్నటువంటి మరి ఏదైతే రాష్ట్రంలో మళ్ళీ ఆ యొక్క కుటుంబాన్ని చిత్తూరు జిల్లాలో ఏమీ చేయలేని పరిస్థితి ఉండి మరి ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని చూస్తే వణుకు పుట్టి అప్పట్లో యూనివర్సిటీలో ఆయన్ని 4 పీకినటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ అధికారం వచ్చింది కదా అని చెప్పి విర్రవీగుతూ ఉన్నారు. నేను అడుగుతున్న ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే లోకేష్ గారిని, మొన్న దావోస్ వెళ్ళి మీరు ఈ రాష్ట్రానికి తెచ్చింది గుడ్డు 0, మళ్ళీ మీరు సింగపూర్ వెళ్ళి తెచ్చినటువంటిది గుడ్డు 0. మీరు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడమే కానీ ఇలా ఉన్నటువంటి ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎవరి పేరు చెప్తే నిద్ర పట్టట్లేదో అట్లాంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వారు ఈరోజు ప్రజల్లోకి వచ్చి తిరిగితే మీకు చెమట పట్టి నిద్ర పట్టగా ఇట్లాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 2-3 నెలల్లో కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. స్థానిక 40వ వార్డు మూలగొయ్యి అవసరాలకు తగిన విధంగా చేపట్టి నూతన డ్రైనేజీ రోడ్ల నిర్మాణ పనులు శనివారం ఆయన పరిశీలించారు. అలాగనే ఆ ప్రాంతంలో చేపట్టవలసిన అభివృద్ధి పనుల్ని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా స్థానికులు తమకు పెన్షన్ రావటం లేదని చెప్పడంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పందిస్తూ అర్హులందరికీ కొత్తగా పెన్షన్లు మంజూరు చేసిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 1000 రూపాయల పెన్షన్ పెంచి ఇచ్చామని గుర్తు చేశారు. సిటీ నియోజకవర్గంలో 375 మందికి పెన్షన్లు ఇవ్వటం ద్వారా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుందని ఆయన హర్ష ధ్యానాలు మధ్య తెలియజేశారు. అలాగనే ఇలాంటి విషయాలను ప్రజలు గమనించాలని చెప్పారు. ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డులు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా అందించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, కీలపర్తి శ్రీను, బుడ్డిగ రవి, బుడ్డిగ గోపాలకృష్ణ, సింహ నాగమణి, సింహ వెంకటేష్, కొల్లి నాని, ధాన్యం ప్రసాద్, ఆడారి లక్ష్మీనారాయణ, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. సమీక్షించడం జరిగింది. అవసరమైన చోట్ల రోడ్స్, డ్రైన్స్, ఓల్డ్ సిటీ చిన్న చిన్న వీధులు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. వేసేటప్పుడు అందరితో చర్చించి అందరికీ కూడా ఆమోదయోగంగా చేయగలిగితేనే అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ సాగుతాయి. అవగాహన కలిగిన పార్టీగా మరి వాళ్ళందరితో కూడా చర్చించి 2-3 రోడ్స్ ఇప్పటికే ఒక కొలిక్కి రావడం జరిగింది. మిగతాయి కూడా ఫర్దర్గా సమీక్షిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ ఇప్పుడే కొంతమంది ప్రజలతో మాట్లాడడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన పాపానికి పోలా. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలోనే కేవలం ఈ నియోజకవర్గంలో 375 కొత్త పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. 375 కూడా ఎలాంటివంటే, పెన్షన్ తీసుకుంటున్న ఇంటి పెద్ద మరణించిన తర్వాత
ఎవరి యొక్క ప్రమేయం లేకుండా తక్షణమే ఒక 15 రోజుల వ్యవధిలో వారి యొక్క నామినీకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంది. అంటే ఒక పెద్ద మనసుతో ఆలోచించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇంటి పెద్ద కోల్పోతే ఆ ఇంటికి ఒక ధైర్యం నింపాలి, ఆ ఇంటిలో వస్తున్న పెన్షన్ తక్షణమే నామినీకి ఇవ్వాలని భారీ కానివ్వండి ఇంకెవరైతే వాళ్ళు 375 కొత్త పెన్షన్లు ఇవ్వడం, నిన్న వాళ్ళకి అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇంటింటికి. ఇప్పుడే కొంతమంది వచ్చి 40 వార్డులు తిరుగుతూ ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షిస్తూ ఉంటే ధన్యవాదాలు తెలియజేసి చెప్తా ఉన్నారు. 3 సంవత్సరాలు అయింది భర్తను కోల్పోయి, పిల్లల వారి దారి వాళ్ళు చూసుకున్నారు, ఆదరణ లేకుండా పోయాను. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో పెన్షన్ ఇవ్వడం వల్ల ఈరోజు నా 4,000 నాకు ఉపయోగపడుతున్నాయని చెప్తా ఉన్నాను. BSNL సరికొత్త ఫ్రీడమ్ ప్లాన్ కేవలం ₹1 30 రోజుల వ్యాలిడిటీతో అపరిమితమైన కాలింగ్, రోజుకి 2 GB డేటా, రోజుకి 100 మెసేజ్లు చేసుకునేందుకు అందుబాటులో తెచ్చిందని టెలికాం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు వెల్లడించారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న నన్నయ్య సంచార్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో పలివేల రాజు మాట్లాడుతూ ఉచిత సిమ్ కార్డు ఇవ్వబడుతుందని, MNP వినియోగదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని, కావున అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో BSNL వినియోగదారులకి మరింత మెరుగైన సదుపాయాల్ని అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని GM తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ ఫ్రీడమ్ ప్లాన్ తీసుకునేందుకు వెసులుబాటు కల్పించామని తెలిపారు. జిల్లాలో 777 2G, 3G, 4G టవర్స్ పనిచేస్తున్నాయని, ఇంకా 11 ప్రాంతాల్లో ప్రతిపాడు, రౌతులపూడి, శంకవరంలో టవర్లు ఏర్పాటు పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇన్ఫ్రా ప్రొవైడర్స్ ద్వారా 4G సర్వీసు అందించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. సిమ్ తీసుకోవడానికి BSNL సేవా కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు. పూర్వ తూర్పుగోదావరి జిల్లా BSNL వినియోగదారులకు నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా ఒక శుభవార్త చెప్పడానికి ఈ యొక్క మెసేజ్ పంపిస్తున్నాము. అదేమిటంటే ₹1తో సిమ్ BSNL సిమ్ పొందే అవకాశము BSNL సేవా కేంద్రాలైనటువంటి CSCల్లో లభ్యమవుతాయి. ఈ పథకం ఆగస్టు 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ₹1తో సిమ్ పొందే అవకాశం పొందుతారని కోరుతున్నాం. BSNLలో ఏజెన్సీతో పాటుగా మొత్తం తూర్పుగోదావరి జిల్లాల్లో 427 సైట్స్ ఉన్నాయండి. BTS సైట్లు ఉన్నాయి. దాంట్లో 777 పైచులకు BTSలు పనిచేస్తున్నాయి. 2G, 3G, 4G కలిపి. సో ఈ 4G శాటిలైట్ ప్రాజెక్టు ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటివరకు 361 టవర్స్ మేము కమిషన్ చేయడం జరిగింది. ఇంకా ఒక 17 టవర్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతంలో. అంటే 11 జిల్లాలు ప్లస్ మన కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు మండలము, రౌతులపూడి, శంకవరం మండలము, అలాగే ఏలేశ్వరం మండలంలో కొన్ని సైట్స్ BTSలో వస్తున్నాయి 4G శాటిలైట్ ప్రాజెక్ట్ కారణంగా. ఇవన్నీ కూడా 361 వరకు ఆల్రెడీ కమిషన్ అయినాయి. ఇంకా 17 మాత్రమే ఉన్నాయి. అలాగే మిగతా ప్లేన్ ఏరియాలో కూడా మేము చాలా BTSలు పెట్టడం జరిగింది, కొత్త BTSలు 4G సర్వీసెస్తో. ఇవన్నీ కూడా కలిపి మనకి మొత్తం 777 సైట్స్ టోటల్ తయారై ఉన్నాయి. అవి కాకుండా ఇంకా మన ఇన్ఫ్రా ప్రొవైడర్స్తో ద్వారా ఇంకా కొన్ని BTSలు కమిషన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. దీని ద్వారా మొత్తం పూర్వ తూర్పుగోదావరి జిల్లా కూడా అంతా కవర్ అయ్యే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. దీని ద్వారా ప్రజలందరూ కూడా 4G సర్వీసెస్ని ఉపయోగించుకొని దాంట్లోని స్పీడు బాగా ఆస్వాదిస్తారని కోరుతున్నాం. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ధవళేశ్వరం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి R. కృష్ణానాయక్తో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తుందని, రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలని అమలు చేస్తుందని తెలిపారు. 1వ తేదీ సాయంత్రానికి అందరికీ పెన్షన్ ఇంటింటికి వెళ్లి అందజేయడం జరుగుతుందని, నూతనంగా మంజూరైన పెన్షన్లకు సంబంధించి రూరల్ మండలంలో 284, కడియం మండలాల్లో 128, సిటీ వార్డులు 68, మొత్తం కలిపి 480 వితంతు పెన్షన్లు అందించామని తెలిపారు. అలాగనే రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు పండూరి అప్పారావు, పుక్కళ్ల రాజు, తలారి మూర్తి, సావాడ శ్రీనివాసరెడ్డి, ఆళ్ల ఆనందరావు,
పన్నాల లక్ష్మీ సంతోషి, షేక్ అమీనా బేగం, అమ్మటి శ్రీను, ఎంపీడీఓ సునీల్, ఆర్మ్స్ట్రాంగ్, తహసీల్దార్ శ్రీనివాస్, పంచాయతీరాజ్ కార్యదర్శి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. 36 లక్షల రూపాయలు 5 ఏళ్లలో 1,80,00,000 రూపాయలు పెన్షన్ల రూపేణా పేదలకు అందించే కార్యక్రమం అమలవుతోంది. అట్లాగే ఈ రోజున ఏదైతే పెండింగ్లో ఉన్నాయి, భర్తలు పోయి పెన్షన్ రాని మహిళల కోసం 1,09,000 పెన్షన్లు ఇవాళ కొత్తగా శాంక్షన్లు ఇచ్చారు. వాళ్ళకి ఆర్డర్ ఇవ్వటమే కాదు, డబ్బులు కూడా మనం ఇస్తాము. ఏ ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత భారీ పెన్షన్లు అమలవుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో మన 2,000 పెన్షన్లు ఇన్ని పెన్షన్లు కూడా లేవు. ఎక్కడ ఉత్తర భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఏ పెన్షన్లు లేవు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇంత భారీగా వారి కోసం సాయం చేస్తున్న కార్యక్రమం నడుస్తుంది. ఇవాళ మనకు కొత్తగా మన నియోజకవర్గంలో 480 మంది కొత్త పెన్షన్లు శాంక్షన్ అయింది. 480 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. 2,20,000 ఈ నెలకి వాళ్ళ కోసం కేటాయింపు చేశారు. ఇవాళ మొత్తం పెన్షన్ 35,000 ఉన్నాయి. మన నియోజకవర్గంలో 35,000 పెన్షన్లు ఆల్మోస్ట్ 90% ఎక్కడ ₹1 తప్పు జరగకుండా సచివాలయాల ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇతర డిపార్ట్మెంట్లు కలిపి అందిస్తూ ఉన్నాయి. ఎక్కడ లంచాలు అయ్యాక సాయం చేస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన అమలు చేస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, రావడంతో 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసిన చరిత్ర చంద్రబాబు గారు. ఆనాడు 2,000 చేసిన కానీ ఇవాళ 4,000 చేస్తున్నారు. ఆ విధంగా మాదిగల చీకటి జీవితాల్లోకి వెలుగులు నింపిన మహనీయుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అని తెలుగు రాష్ట్రాల ఏకైక బార్ కౌన్సిల్ సభ్యుడు బి జేకర్, ఎమ్మెల్యే జాతీయ అధ్యక్షుడు వివి రత్నం, జాతీయ అధికారి ప్రతినిధి కొత్తపల్లి ప్రసాదరావు, ఎంఎల్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు జాల పుల్లయ్య పేర్కొన్నారు. వైజంక్షన్ ఆనం రోటరీ హాల్లో ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల ఉద్యమ ఫలితంగా సుప్రీంకోర్టు జడ్జిల ధర్మాసనం ఎంఆర్పీఎస్ వర్గీకరణ న్యాయబద్ధమైందని, రాష్ట్రాల వారీగా జనాభా ప్రతిపాదికన వర్గించుకోవచ్చునని తీర్పునిచ్చి ఏడాదైన సందర్భంగా మాదిగ న్యాయవాదుల సమైక్య ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జడ్జిమెంట్ డే వేడుకలు నిర్వహించారు. ఎంఎల్ఎఫ్ జాతీయ నేతలు మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన పీడిత కులాలు ఉమ్మడి విముక్తి దినోత్సవం అని అన్నారు. గత 30 సంవత్సరాల కాలంగా వర్గీకరణ పోరాటం చేశామని తెలిపారు. అలాగనే జాతీయ నాయకులు డాక్టర్ దూలపల్లి సుబ్బారావు, మట్ట జయకర్, కిషోర్ బాబు, ఎంఎల్ఎఫ్ నేతలు నాయకులు కొండెపూడి ఉదయ్ కుమార్, యార్లగడ్డ అశోక్ కుమార్, దూలపల్లి జయరాజ్, వైరాల అప్పారావు, చింతపర్తి రాంబాబు, దోసల రాజు, సవరపు థామస్, కుందేటి జెస్సీ రాణి, డాన్ సూరి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మాదిగలకు ఉపకులాలకు విముక్తి దొరికి వర్గీకరణ సాధించిన జడ్జిమెంట్ దినంగా మొట్టమొదటిగా ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన మాదిగ న్యాయవాదులు మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన ఈరోజు జడ్జిమెంట్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆగస్టు 1వ తేదీ 2024న భారతదేశ అత్యున్నత న్యాయస్థానం 30 సంవత్సరాల మాదిగల వర్గీకరణ పోరాటాన్ని గుర్తించి ఇది సబబే అని చెప్పేసి 560 పేజీలతో కూడుకున్నటువంటి యొక్క మాదిగల వెనుకబాటుతనం, మాదిగ ఉపకులాలకు రావాల్సినటువంటి వాటా మీద సమగ్ర జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది 30 సంవత్సరాలుగా మాదిగలు, మాదిగ ఉపకులాలు గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పోరాడితే వచ్చినటువంటి యొక్క జడ్జిమెంటు. ఇది మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి వారసులకి, భవిష్యత్ తరాలకి అందవలసినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని సృష్టించడం జరిగింది మందకృష్ణ మాదిగ గారు. ఈ గొప్ప దినాన్ని మేము ఎక్కడి నుంచి అయితే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఢిల్లీకి వెళ్ళాలనేటువంటి సంకల్పము మొదలయ్యిందో అదే ఇక్కడనే అంత విజయవంతం అయిన తర్వాత మొట్టమొదటి జడ్జిమెంట్ డే కార్యక్రమాన్ని ఇక్కడే చేస్తే బాగుంటుందనేటువంటి మా న్యాయవాద మిత్రులందరి కోరిక మేరకు ఉభయ గోదావరి జిల్లాలో జరగాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఈరోజు ఇక్కడ ఈ జడ్జిమెంట్ డే కార్యక్రమము సుప్రీంకోర్టుకు కృతజ్ఞతాపూర్వకంగా 30 సంవత్సరాల పోరాటం ఎలాంటి ఇబ్బందులు లేకుండా, హింసకు తావు లేకుండా గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము వర్గీకరణ ఫలాలను సాధించుకున్నందుకు సుప్రీంకోర్టు కృతజ్ఞతాపూర్వకంగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టరేట్లో శనివారం పింగళి వెంకయ్య 149వ బళ్ళారి రాఘవ జయంతి వేడుకలు పురస్కరించుకొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి సేవలను స్మరించుకొని ముందుకు సాగాలని జేసీ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ భారత జాతీయ పతాక రూపశిల్పి స్వతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య త్యాగం భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమని తెలిపారు. త్రివర్ణ పతాక రూపకల్పన ఒక సాధారణ విషయం కాదని, ఈ ఘనత పింగళి వెంకయ్యకి చెందటం మనమందరి గర్వకారణమని తెలిపారు. ఆంధ్ర కర్ణాటక నాటక పీతామహుడు బల్లారి రాఘవ జయంతి సందర్భంగా కూడా ఘనంగా నివాళులర్పించామని తెలిపారు. బ్రిటిష్ పరిపాలన కాలంలోనే తన కళా సాతుర్యంతో ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపిన మహానుభావుడు రాఘవ అని గుర్తు చేశారు. అనేక సాంఘిక నాటకాల రచయితగా, ప్రజ్ఞశీలిగా, నాటకరంగం మీద తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా బల్లారి రాఘవ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, సంగీత కళాశాల ప్రిన్సిపల్ పి శ్రీనివాస శర్మ, కలెక్టరేట్ ఏఓ ఎండి అలీ, డిఎస్ఓ వి పార్వతి, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. జయంతి జరుపుకుంటున్నాం కాబట్టి జయంతి గురించి బల్లారి గారి గురించి చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మహానుభావుల యొక్క జీవిత చరిత్రను అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు ప్రత్యేకంగా గుర్తించి వారి యొక్క జయంతిని జరుపుకోవాలని గుర్తింపు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా వారి యొక్క మహానుభావుల యొక్క పుణ్యరంగా గారి అలాగే బల్లారి గారి గురించి కూడా వీరందరూ కూడా తెలుసుకొని వారి యొక్క అడుగుజాడలో మనం కూడా ప్రోత్సహించాలని అందరికీ రాజమహేంద్రవరం కోటపల్లి బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ ఫుట్వేర్ షాప్ బాలాజీ ఫెట్ షాప్లోని శనివారం ఉదయం 6 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ఆ 2 దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన రాజమహేంద్రవరం నుంచి 2 ఫైర్ ఇంజన్లు, కొవ్వూరు నుంచి 1 ఫైర్ ఇంజన్ ని సంఘటన స్థలానికి రప్పించి మంటలు ఆర్పి అగ్నిని అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూథర్ కింగ్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, అగ్ని ప్రమాదానికి కారణం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేయడం జరిగిందని తెలిపారు. సుమారు 15 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ దృష్టికి ఘటన వివరాలు తీసుకువెళ్లినట్లు, అలాగే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రతి వ్యాపార సంస్థల్లో ఫైర్ సేఫ్టీ పరికరాల ఏర్పాటు తప్పనిసరి అని సూచించారు. డిఎఫ్ఓ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జరిగి కరెక్ట్గా 15 రోజుల నుంచి ఇలా మొదలుపెట్టి 15 రోజులు అయింది అంతే. మొత్తం కాలిపోయింది. పూర్తిగా 30 లక్షల దాకా నష్టం వస్తుంది. ఇంచుమించు 30 lakhs ఇన్వెస్ట్ చేశారు. మొత్తం ఇన్వెస్ట్ చేసింది అంతా పోయింది. పూర్తిగా మొత్తం కాలిపోయింది. ఎందుకు పని చేయకుండా మొత్తం అన్నీ పోయింది. వెనకాల బర్డ్స్, కుందేళ్ళు, నెక్స్ట్ కుక్క పిల్లలు, మొత్తం ఆల్ ఓవర్ ఫిష్లు అయితే మొత్తం ట్యాంకులన్నీ పగిలిపోయినాయి. ఇంపోర్టెడ్ ట్యాంక్స్ ఉంటాయి పైన తెప్పించినాయి అన్నీ, అవి కూడా మొత్తం అన్నీ కాలిపోయినాయి. అందరికీ దండాలండి. ఈరోజు పొద్దుట 6:40 సుమారుగా శ్యామలా సెంటర్లోని ఫ్యాక్టరీ ఫుట్వేర్ సేల్ అని చెప్పేసి ఒక తాత్కాలిక షెడ్ ప్లాన్ చేసుకుని అందులో చెప్పులు అమ్ముతున్నారు. అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది రమ్మని చెప్పేసి మాకు అగ్ని ప్రమాద పిలుపు రావడం జరిగింది. మేము ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మనం ఇనిసిపేట అగ్నిమాపక వాహనము, ఆర్యపురం అగ్నిమాపక వాహనంతో పాటు కొవ్వూరు నుంచి కూడా అగ్నిమాపక వాహనం పిలిచి ఈ యొక్క మంటల్ని ఆర్పడం జరిగిందనమాట. దీంతో పాటు పక్కన మనకి బాలాజీ పెట్స్ షాప్ కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదంలో కాలిపోవడం జరిగింది. సుమారుగా ప్రాథమిక అంచనా ప్రకారం మాకు సుమారు 15 లక్షల దాకా నష్టం జరిగిందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. దీని యొక్క కారణం కూడా విద్యుత్ మూలంగా మేము అంచనాకు రావడం జరిగింది. మనం విచారణ జరిపి అసలు కారణాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. మంటలు అయితే పూర్తిగా ఆర్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కార్యక్రమం రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని బంగారు కుటుంబాల గుర్తింపు సహాయక చర్యలపై స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజనల్ రెవెన్యూ అధికారి ఆర్ కృష్ణానాయక్ మాట్లాడుతూ సంపన్నులు, సాధికారత కలిగిన వ్యక్తులు గ్రామ, పట్టణాల్లోని నిరుపేద కుటుంబాలకు మార్గదర్శులుగా ఉండేందుకు ముందుకు రావాలని, వారికి ఉపశమనానికి తోడ్పాటుగా ఉండాలని పిలుపునిచ్చారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవటం అనేది పూర్తిగా ఆర్థిక బాధ్యతగా భరిస్తానని కాదు, ఇది మానవీయ దృక్పథంతో మార్గ నిర్దేశక బాధ్యతగా భావించాలి అని ఆయన పేర్కొన్నారు. బంగారు కుటుంబాల కింద ఎంపికైన కుటుంబాలకు అవసరాలు కల్పించడంతో పాటు విద్య, వృత్తి, ఆదాయ మార్గాల్లో
మెరుగులు తీసేందుకు మార్గదర్శుల ప్రోత్సాహం అత్యంత అవసరమని తెలిపారు. మన పొలిటికల్గా అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్ట్ కొన్ని జిల్లాల్లో అయితే కాకినాడ ఇలాంటి జిల్లాలో ఇండస్ట్రీ ఉందనుకోండి, అక్కడ దగ్గరలో ఆ ఇండస్ట్రీ ఒక ఊరిని మొత్తమే అడాప్ట్ చేసుకుని ఉన్నారు. ఒక ఊరు మొత్తం అందులో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మేము తీరుస్తాము, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము తీరుస్తాము. అలా కొన్ని ఇండస్ట్రీస్ అయితే ఒక్కొక్క ఊరిని అడాప్ట్ చేసుకోవడం వల్ల చాలామంది వాళ్ళ టార్గెట్స్ని రీచ్ అయ్యారు. మన జిల్లాల్లో ఇలా లేదు. దీనికోసం మీ సహకారం కావాలన్నమాట. మేమైతే ఇప్పుడు మన యాక్షన్ ప్లాన్ ఏంటంటే కలెక్టర్ మేడం చెప్పిన ప్రకారం ప్రతి మండలంలో ఉన్న ఆఫీసర్ ఒక 3 కుటుంబాలకి మార్గదర్శులుగా అవ్వాలి. ఫస్ట్ మనమే యాజ్ ఆర్డీఓ నేను ఒక 5 కుటుంబాలకి మార్గదర్శిగా ఉంటాను. మండల లెవెల్లో మీరు 3 కుటుంబాలకి మార్గదర్శులుగా ఉండండి. నిజంగా ఎవరికైనా మనీ అవసరం అనుకుంటే వాటికి అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్టులు వాళ్ళ చేత మార్గదర్శులుగా ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్యాగ్ చేయండి. అంటే మనీ అవసరం అనుకునేవాళ్ళు అన్నీ ఉన్నాయి, జస్ట్ చదువు దారి మనం డైరెక్షన్ చూపించాలి. పల్లెటూరులో ఉన్నాము, నెక్స్ట్ 10th క్లాస్ తర్వాత ఏం చదవాలో తెలియదు. పిల్లలు కొద్దిగా టాలెంటెడ్గా ఉంటారు, వాళ్ళకి ఏ చదివిస్తే బాగుంటుంది, లేదా ఇంటర్ అయిపోయింది ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఊళ్ళో ఉన్నారు 2 పిల్లలు, ఒకరు నన్ను కన్సల్ట్ అయ్యారు, ఇంకొకరు అవ్వలేదు. ఇద్దరికి ఐఐటి జేఈలో ర్యాంక్ వచ్చింది. ఒక పర్సన్ నన్ను కన్సల్ట్ అయిన వాళ్ళకి నేను సజెస్ట్ ఏం చేశానంటే ఐఐటిలో కెమికల్ ఇంజనీరింగ్ వస్తుందన్న ఐఐటి ఖరగ్పూర్లో, IIITలో సిఎస్సి వస్తుంది అని. ఆ IIITకి ఐఐటికి నేను లాస్ట్ 5 ఇయర్స్గా ప్లేస్మెంట్స్ చూశాను ఎలా ఉన్నాయి అని. ఇతనికి వచ్చింది IIIT జబల్పూర్ అన్నమాట. చూస్తే ఆన్ యావరేజ్ ప్యాకేజ్ 25 lakhs. మానవతా రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో మానవతా సభ్యులు మద్దిపూడి విజయలక్ష్మి, మద్దిపూడి రామారావు జ్ఞాపకార్థం స్థానిక పుష్కరాల రేవు వద్ద పేదలకు, వృద్ధులకు, అనాథలకు శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మానవతా ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలని మరిన్ని నిర్వహించడానికి అందరూ సహకరించాలని కోరారు. అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అన్న నానుడి మేరకు పేదల ఆకలి తీర్చడానికి మానవతా సభ్యులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు బూరగడ్డ మురళి, ఉపాధ్యక్షులు మెహర్ మధు, కార్యదర్శి సుగ్గు విశ్వనాథం, సంయుక్త కార్యదర్శి ఏ శ్రీనివాసన్, కోశాధికారి సబ్బిశెట్టి రాంబాబు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెంకటేశ్వరుని సన్నిధిలో నితిన్ గడ్కరీ కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం. మిథున్ రెడ్డితో వైసీపీ నాయకుల ములాఖాత్, అక్రమంగా అరెస్టు చేశారని ప్రభుత్వంపై ఆగ్రహం. అర్హులందరికీ త్వరలోనే కొత్త పెన్షన్లు ఇస్తాం. 40వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బిఎస్ఎన్ఎల్ సరికొత్త ఫ్రీడమ్ ప్లాన్, ₹1తోనే అపరిమిత కాలింగ్. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పింఛన్ల పంపిణీలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.